చట్టసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు నేటికి అమలుకు నోచుకోవడం లేదని, దానికి తోడు దేశంలో మహిళలకు రక్షణ కరువవుతుందని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర భారత జాతీయ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అనేక ఉద్యమాలు జరిగాయని అన్నారు. కానీ బిల్లు ఆమోదం పొందినప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. నరేంద్ర మోడీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు అనగదొక్కుతుందానికి చూస్తుందని అన్నారు. రక్షణ కల్పించడంలో విఫలమవుతుందని అన్నారు. ఇక ఇలా మహిళలపై ఉక్కుపాదం మోపడం హిందుత్వమా అని ప్రశ్నించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మద్యం ఏరులై పారుతున్నా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నా చలనం లేదని అన్నారు. బెల్ట్ షాపుల దందాను నిలిపివేయాలని అన్నారు. అనేక సమస్యలపై నవంబర్ 23-24 తేదీలో జరిగే రాష్ట్ర మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్తు పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆదిలాబాద్ జిల్లా ఈరోజు మరి పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. మరి భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జిల్లాలో సభ్యత్వము, అట్లాగే మరి రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఈ నెల 23, 24 హైదరాబాద్లో జరుగుతాయి. అట్లాగే డిసెంబర్ 26, 27, 28 ఢిల్లీలో జాతీయ మహాసభలు జరుగుతాయి. మరి అవిటిని పురస్కరించుకొని ఈరోజు ఈ పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మహిళల పైన చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, అట్లాగే ఏదైతే మహిళలకు 33% పార్లమెంట్లో రిజర్వేషన్ చేయడం అనేది జరిగింది, కానీ అది అమలుకు ఇంతవరకు ఇంకా కూడా నోచుకోవడం లేదు. కొన్ని సవరణలు చేసి వెంటనే పార్లమెంట్లో 33% రిజర్వేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మరి ఒక పక్క మహిళలు వంటింట్లో ఉంటూ ఎంతో శ్రమకు గురి అవుతున్నా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నారు. మరి ఈరోజు చూస్తుంటే చిన్న కుటీర పరిశ్రమలు పెట్టించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మహిళలని ఆదుకోవడం లేదని మేము భావిస్తున్నాం. అట్లాగే మరి మహిళలకు పురుషులతో సమానంగా ఉండాలని సమాజంలో కోరడం జరుగుతుంది. మరి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా మరి మహిళా సమాఖ్యలో డిమాండ్లు పెడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఇవన్నీ చేయాలని మేము డిమాండ్లతో మరి